హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ పిఎం కిసాన్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీ రైతులకు త్వరలోనే శుభవార్త వినిపించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రైతులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరిట అకౌంట్లో 14,000 రూపాయలు జమ చేసింది. అలాగే ఇప్పుడు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ యోజన కింద 6,000 రూపాయలు ఈ ఏడాది జమ చేయనుంది. ఈ లెక్కన చూసినట్లయితే మొత్తం ఏడాది 20,000 రూపాయలు రైతుల అకౌంట్ లో జమ అవనున్నాయి. అయితే పిఎం కిసాన్ యోజన కింద ప్రతి ఏడాది 3 దశల్లో రైతుల అకౌంట్ లో డబ్బులు జమ అవుతున్నాయి. ప్రతి దశలో 2,000 రూపాయల చొప్పున రైతుల అకౌంట్ లో ఈ డబ్బులు జమ అవుతాయి. అలాగే ఈ సంవత్సరం ఇప్పటికే పిఎం కిసాన్ యోజన కింద 19వ విడత డబ్బులు ఫిబ్రవరి నెలలో రైతుల అకౌంట్ లో జమ అయ్యాయి. ఇప్పుడు రెండో దఫా డబ్బులు జూలై నెలలో రైతుల అకౌంట్ లో జమ అయ్యే అవకాశం ఉన్నట్లు రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక అలాగే ముఖ్యంగా గత ఏడాది జూన్ నెలలోనే రెండో దశ డబ్బులు జమ అయ్యాయి. అయితే ఈ ఏడాది 1 నెల రోజులు ఆలస్యం అయ్యింది. నిజానికి ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ పర్యటనలో భాగంగా జూలై 18వ తేదీనే డబ్బులు జమ అవుతాయని భావించారు. కానీ అందుకు విరుద్ధంగా ఇంకా డబ్బులు జమ అవ్వలేదు. అయితే అతి త్వరలోనే డబ్బులు జమ అవుతాయని రైతులు భావిస్తున్నారు. మరోవైపు అధికారిక వర్గాలు త్వరలోనే పీఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల అకౌంట్లో జమ అవుతాయని సంకేతాలు ఇస్తున్నారు. ఈలోగా రైతులు ఈకేవైసీ చేయించుకొని సిద్ధంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ముఖ్యంగా ఆధార్ కార్డులకు ఫోన్ నెంబర్లను జత చేసి ఉంచడం ద్వారా డబ్బులు పడిన వెంటనే రైతులకు సమాచారం వెంటనే మొబైల్ ఫోన్ ద్వారా అందుతుంది. ఇక ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ రైతులకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనున్న 6,000 రూపాయలతో కలిపి చూసినట్లయితే మొత్తం 20,000 రూపాయల లబ్ధి చేకూరాలని ఉంది. అయితే ఈ 20,000 రూపాయలు రైతులు తమ ఇష్టానుసారం ఖర్చు చేసుకోవచ్చని, ఈ డబ్బులను వ్యవసాయ ఖర్చుల కోసం లేదా వ్యవసాయ ఇతర ఖర్చుల కోసం కూడా ఖర్చు చేసుకోవచ్చని చెప్పారు. ఈ మొత్తాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతులకు ఆర్థిక సహాయం రూపంలో అందిస్తున్నాయి. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన కింద లభిస్తున్న 20,000 రూపాయలు రుణం రూపంలో గానీ సబ్సిడీ రూపంలో గానీ అందించడం లేదని గుర్తించాలి. ఈ డబ్బులను రైతులు తమ ఆర్థిక తోడ్పాటు కోసం ఖర్చు చేసుకోవచ్చని చెప్పారు. ఇలాంటి మధ్య దళారీ వ్యవస్థ లేకుండానే నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్ లో ఈ డబ్బులు జమ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కు లైక్ అయితే చేయండి. Thank you friends. Thanks for watching this video.